హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. బేసిక్గా మనదొక రియల్ ఎస్టేట్ ఛానల్. రియల్ ఎస్టేట్లో జరిగే మోసాల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అలాగే జనరల్గా జరుగుతున్న ఈ సైబర్ స్కామ్స్ గురించి కూడా ఒక అవేర్నెస్ వీడియో చేయాలనిపించింది. సో ఈ వీడియో ఒక గ్రాండ్ ఫాదర్ నుంచి గ్రాండ్ చైల్డ్ వరకు, స్వీపర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు అందరికీ కూడా ఒక ఐ ఓపెనింగ్ అవేర్నెస్ వీడియో. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఎంతో జాగ్రత్తగా ఉన్నానని ఫీల్ అవుతున్నారేమో, కానీ మీకు తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్షల్లో కోట్లలో పోగొట్టుకుంటున్నారు. కేవలం 2024లో మన దేశంలో 22,812 కోట్లు ఈ సైబర్ స్కామ్స్లో దోచేశారు. ఇవి తెలియకుండా ఇంకెన్నో. సౌత్ ఇండియాలో తెలంగాణ టాప్ ప్లేస్లో ఉంది ఈ సైబర్ స్కామ్స్లో. ఈ స్కామ్స్ ఎలా ఉంటాయంటే, వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఎంతో జాగ్రత్తగా ఉండే ఒక పెద్ద ఆయన రిటైర్మెంట్ అమౌంట్ మొత్తం ఆయన అకౌంట్లో పెట్టుకున్నారు. ఒకసారి ఆయన మనవడిని కలవడానికి వెళ్ళారు. ఫోన్ ఆయన మనవడికి ఇచ్చారు. అతను ఫోన్ ఓపెన్ చేసి కొన్ని గేమ్స్ డౌన్లోడ్ చేసి వాటిని క్లిక్ చేశారు. అంతే, ఆయన అకౌంట్లో ఉన్న 74 లక్షల రూపాయలు పోయినాయి. ఇంకో పెద్ద ఏవో టెంపుల్ టూరిజం ప్యాక్స్ కోసం గూగుల్లో సెర్చ్ చేశారు. కొన్ని వెబ్సైట్ లింక్స్ వచ్చినాయి. వాటిని క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఆయన అకౌంట్లో నుంచి 5 lakhs పోయాయి. ఆన్లైన్లో అవకాడోస్ ఆర్డర్ చేద్దామని సెర్చ్ చేసిన ఒక స్టూడెంట్ దగ్గర 2.6 lakhs కొట్టేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్స్ ఎండ్లెస్. అందుకే ఈ వీడియోలో అసలు ఈ స్కామ్ స్వరూపం ఏంటి, మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవుతారు, వాటి బారిన పడకుండా ఎట్లా కాపాడుకోవాలో కూడా డీటెయిల్డ్గా చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను చాలా తెలివైన వాడిని, నా దగ్గర వరకు రాలే అనుకుంటున్నారేమో. ఈ స్కామ్స్ బారిన పడిన వాళ్ళలో మెజారిటీ డాక్టర్స్ ఉన్నారు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ సైబర్ స్కామర్స్ కి మెయిన్ టార్గెట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ హౌస్ వైఫ్స్. ఒక్కో స్కామ్ అది జరుగుతున్న తీరు ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్, ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్. దీని బారిన పడి మోసపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ. కొత్తపేటకు చెందిన ఒక వ్యక్తి జనరల్ గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ టిప్స్ పేరిట ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది. తక్కువ పెట్టుబడి పెట్టండి, ఎక్కువ లాభాలు పొందండి. అది ఆ మెసేజ్ సారాంశం. అది క్లిక్ చేయగానే వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో ఆటోమేటిక్ గా ఈ నెంబర్ యాడ్ అయిపోయింది. ఆ వాట్సాప్ గ్రూప్ లో దాదాపుగా 100 మంది మెంబర్స్ వరకు ఉన్నారు. సో ఈ పర్సన్ వెంటనే ఇన్వెస్ట్ చేయాలి. ఆ గ్రూప్ ని గమనించారు. ఆ గ్రూప్ లో వస్తున్న మెసేజ్లు, మేము ఇంత డబ్బులు సంపాదించాం అన్న స్క్రీన్ షాట్లు, ఇవన్నీ కొంతకాలం చూశారు. సో అందరికీ డబ్బులు వస్తున్నాయి కదా, ఎక్కువ పెట్టొద్దులే, ఒక 10,000 మాత్రం పెట్టి చూద్దామని వాళ్ళు చెప్పిన అకౌంట్కి ఒక 10,000 పంపించారు. ఈయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, వచ్చిన లాభం రెండు కూడా వాళ్ళకి సంబంధించిన యాప్లో డీటెయిల్గా చూపిస్తూనే ఉన్నారు. ఈయన 10,000 పెడితే ఆయనకి 15,000 రిటర్న్ వచ్చింది. అంటే టోటల్గా 25,000 వచ్చింది. 25,000 విత్డ్రా చేసుకున్నారు. ఇక్కడి నుంచి స్టార్ట్. డైరెక్ట్గా 50 lakhs పెట్టారు. సెంట్రల్ డిపాజిటరీ టీమ్ అని ఒక కన్ఫర్మేషన్ కాల్ కూడా వచ్చింది. ఆ కాల్ విని ఆయన నమ్మకం కుదిరింది. అంటే వాళ్ళ సెటప్ ఎలా ఉంటుందంటే, ఎంతో ప్రొఫెషనల్గా, డిగ్నిఫైడ్గా, డీటెయిల్డ్గా మిమ్మల్ని ఈజీగా మోసం చేయడానికి అన్ని అస్త్రాలతో రెడీగా ఉంటారు. మీలాంటి ప్రీమియం ఇన్వెస్టర్స్కి ఎక్కువ లాభాలు తీసుకొచ్చే IPOs ఉన్నాయని మరొక 30 lakhs ఇన్వెస్ట్ చేయించారు. అంటే టోటల్గా ఇప్పటికి 80 lakhs పెట్టారు ఆయన. అండ్ ఆయనకి చూపిస్తున్న లాభం 2 crore, 2 కోట్లు. అక్కడితో ఆగిపోలేదు. HN1 అనే ఒక అకౌంట్ ఉందని, అది మీలాంటి వాళ్ళు ఓపెన్ చేసుకుంటే మరిన్ని లాభాలు వస్తాయని, ఆ అకౌంట్ ఓపెన్ చేయడానికి 1 year వరకు అవుతుందని చెప్పారు. అయితే ఈ కొత్తపేటకి సంబంధించిన పర్సన్ అంత అమౌంట్ తన దగ్గర లేదని చెప్పారు. ఏం పర్లేదు, ఆ 1 year మేము లోన్ ఇస్తాం, మీకు లాభాలు వచ్చిన తర్వాత నెమ్మదిగా ఈ లోన్ అమౌంట్ మీరు క్లియర్ చేసుకుందరు కానీ అని చెప్పారు. మీరు ఆలోచించవచ్చు, ఆయనకి 2 crore లాభం చూపిస్తున్నారు కదా, అవి డ్రా చేసుకుని మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని. విత్డ్రాల్ ఆప్షన్ తీసేశారు. ఎందుకనంటే 2 crore అంటే చాలా పెద్ద అమౌంట్ అని, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతాయని, మన దగ్గర ఉంటే సేఫ్ అని, మీరు ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసుకుని లాభాలు ఒకేసారి తీసుకోవచ్చని ఆయన నమ్మించారు. అండ్ ఫైనల్గా వాళ్ళు 1 crore లోన్ శాంక్షన్ చేస్తున్నట్టుగా, ఆ 1 crore కూడా ఈయనకి వేస్తున్నట్టుగా వాళ్ళ యాప్లో చూపించారు. అంటే ఆయన పెట్టిన టోటల్ 80 lakhs అమౌంట్, వాళ్ళు ఇస్తున్నట్టుగా చెప్తున్న 1 crore టోటల్ 1,80,00,000 ఈయన ఇన్వెస్ట్ చేసినట్టుగా చూపించారు. కొన్నాళ్ళ తర్వాత ఆయనకు వచ్చిన లాభం 4 crore చూపించారు. కొన్ని రోజులు గడిచాయి. ఈ పర్సన్ విత్డ్రా చేసుకుందామని చాలా ప్రయత్నాలు చేశాడు, విత్డ్రా అవ్వలేదు. ఆయనకి కస్టమర్ కేర్ పేరిట ఒక కాల్ వచ్చింది. మీరు విత్డ్రాల్ ట్రై చేస్తున్నారు, ఎందుకు అవ్వట్లేదంటే 1 crore లోన్ పెండింగ్ ఉంది, అది క్లియర్ చేస్తే మీకు విత్డ్రాల్ ఆప్షన్ వస్తుందని దాని సారాంశం. సో ఈ పర్సన్ ఈయనకున్న కొన్ని ఆస్తులు అమ్మి, తెలిసిన కాంటాక్ట్స్ అందరి దగ్గర అప్పులు చేసి ఆ 1 crore కట్టారు. అంటే టోటల్గా ఈయన చెల్లించిన అమౌంట్ 1,80,00,000, వాళ్ళ లోన్ అమౌంట్ కాకుండా. చూపిస్తున్న లాభం 4 కోట్లు. ఇప్పుడు విత్డ్రా చేసుకుందాం అనుకుంటే మళ్ళీ ఇంకో కాల్ వచ్చింది. ఈ 4 crore విత్డ్రా చేసుకోవాలంటే ఒక 10% కమిషన్ ట్యాక్స్ పే చేయాలని. అంటే 4 crore 10% అంటే 40 lakhs మళ్ళీ పే చేయమంటున్నారు. అంటే ఆలోచించండి, ఒక పర్సన్ కొన్న అత్యాశకి ఎంత వీలైతే అంతవరకు లాగేస్తున్నారు. సో ఈ కొత్తపేట పర్సన్కి అప్పుడు అనుమానం వచ్చింది. నేను మోసపోయానని గ్రహించి
సైబర్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన మోసపోయిన టోటల్ అమౌంట్ 1,80,00,000. ఆయన స్టార్ట్ చేసింది 10,000తో. ఇలా రాచకొండ పరిధిలో ఒక రిటైర్డ్ కర్నల్ దగ్గర 2 కోట్లు కొట్టేశారు. ఒక ఎన్టీపీసీ ఎంప్లాయ్ దగ్గర 46 లక్షలు, సైనిక్పురికి సంబంధించిన ఒక ఐటీ ఎంప్లాయ్ దగ్గర 56 లక్షలు, చింతల్కి సంబంధించిన కుమార్ రెడ్డి గారి దగ్గర 4,75,00,000 కొట్టేశారు. ఇలాంటి స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు చెప్తాను. ఈ ట్రేడింగ్ టిప్స్, స్టాక్ మార్కెట్ లాభాలు అని మీరున్న ప్రతి వాట్సాప్ గ్రూప్ని ఎగ్జిట్ అవ్వండి, డిలీట్ చేయండి, రిపోర్ట్ చేయండి. అండ్ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి యాడ్ని కూడా నమ్మొద్దు. అది టెలిగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. ఇంకా సెకండ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్. ఇది కూడా లేటెస్ట్గా ట్రెండింగ్ అవుతున్న స్కామ్. ఈ స్కామ్లో టార్గెటెడ్ ఎవరంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ ఓల్డ్ పీపుల్. బషీర్బాగ్కి సంబంధించిన ఒక ఉమెన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి టెలిఫోన్ డిపార్ట్మెంట్ ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నామని ఒక కాల్ వచ్చింది. మీ ఫోన్ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు వాడుతున్నారని, అది మీరో కాదో ముంబై పోలీసులు విచారణ చేపడతారని, మీ ఫోన్ ప్రెజెంట్ మా నిఘాలో ఉందని కాల్ కట్ చేశారు. వెంటనే ముంబై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పేరిట ఒక వీడియో కాల్ వచ్చింది. నరేష్ గోయల్ మనీ లాండరింగ్ కేసు ఉంది కదా, దానికి మీకు ప్రమేయం ఉందని, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని భయపెట్టారు. మీపై మాకు అనుమానంగా ఉంది, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు చట్టబద్ధమైనవో కావో ఆర్బీఐ నిర్ధారిస్తోంది. ఈ కేసులో మీకు ప్రాణహాని ఉంది, స్లీపర్ సెల్స్ మిమ్మల్ని బెదిరిస్తారు, మీరు వేసే ప్రతి స్టెప్ని మేము మానిటర్ చేస్తున్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ఆవిడ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఎవరికీ చెప్పుకోలేక కేసు అంటే అందరూ ఏమనుకుంటారా అని భయపడిపోయారు. 2 days తర్వాత మీ డిఫెన్స్ అడ్వకేట్ అంటూ ఇవిగో మీ బెయిల్ పేపర్స్ అని వాట్సాప్లో కొన్ని డాక్యుమెంట్స్ పెట్టారు. 30 lakhs షూరిటీ బాండ్తో. ఆవిడ ఆ 30 lakhs కూడా పంపించారు. ఆ తర్వాత వెంటనే ఈ కేసు నుంచి మీరు బయటపడాలంటే మీ అకౌంట్లో ఉన్న మనీ మొత్తం ఆర్బీఐకి పంపించండి, మీ ట్రాన్సాక్షన్స్ అని వెరిఫై చేసి మీకు క్లీన్ చిట్ ఇచ్చి ఈ అమౌంట్ మళ్ళీ మీకు తిరిగి పంపిస్తారని నమ్మించారు. ఇలా నమ్మించి ఆవిడ అకౌంట్లో నుంచి 84 లక్షలు కొట్టేశారు. ఇలా మీపై హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఉందని ఒక రిటైర్డ్ రైల్వే మహిళా ఉద్యోగి దగ్గర 73 లక్షలు, మీ పేరిట ఫెడెక్స్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్ నుంచి ఒక బాక్స్ వచ్చిందని, అందులో డ్రగ్స్ ఉన్నాయని 72 years ఏజ్ ఉన్న ఒక పెద్ద ఆయన దగ్గర 19 లక్షలు కొట్టేశారు. కెనడాలో ఉన్న మీ అబ్బాయి రేప్ కేసులు ఇరుక్కున్నాడని ఒక వృద్ధురాల దగ్గర 2 కోట్లు కొట్టేశారు. ఇలా ఈ డిజిటల్ అరెస్ట్ల పేరుతో కొన్ని వేల కోట్ల స్కాములు చేశారు, చేస్తున్నారు కూడా. ఈ వీడియో మీకు తెలిసిన పెద్దవాళ్ళందరికీ పంపించండి. అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేనే లేదు. ఎవరన్నా ఇలా కాల్ చేసి భయపెడితే మీ పేరెంట్స్కో మీ పిల్లలకో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. సైబర్ క్రైమ్ నెంబర్ 1930కి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఇంకా నెక్స్ట్, వాట్సాప్ స్కామ్. మీ వాట్సాప్లో మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ఒక పర్సన్ దగ్గర నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఏంటంటే, హాయ్, నేను వాట్సాప్ రియాక్టివేట్ చేసుకుంటుంటే పొరపాటున నీ నెంబర్ టైప్ చేసేసాను, ఓటీపీ నీకు వచ్చింది, కొంచెం చూసి పంపరా అని. అన్నోన్ పర్సన్ కాదు, సొంత ఫ్రెండే కదా అని ఆ ఓటీపీనో ఆ వెరిఫికేషన్ ఐడినో షేర్ చేస్తారు. అంతే, మీ వాట్సాప్ అకౌంట్ మీ దగ్గర లాగౌట్ అయిపోయి అతని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అంతే, ఇక్కడి నుంచి అరాచకాలు మొదలవుతాయి. మళ్ళీ సేమ్, మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఈ మెసేజ్ టైప్ చేస్తున్నట్టుగా అందరికీ పంపిస్తారు. అందరి అకౌంట్స్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. మన వాట్సాప్లో మన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, ఓటీపీస్, పాస్వర్డ్స్ ఉంటాయి, ఆధార్స్ ఉంటాయి, పాన్ కార్డు ఉంటాయి. వాటితో మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీ చేస్తారు. అండ్ మీరు మీ ఫ్రెండ్ అయిన డబ్బులు అడుగుతున్నట్టుగా అడిగి అలా కూడా దోచేస్తారు. అండ్ ఏమన్నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ కూడా చేస్తారు. ఇలా ఎవరైనా వెరిఫికేషన్ ఐడి పెట్టండి, ఓటీపీ పంపించండి, లేకపోతే మనీ పంపించండి అని వాట్సాప్లో మెసేజ్ వస్తే, అది మీ ఫ్రెండ్ లిస్ట్ అయినా సరే ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. అనుమానం అంటే చెప్పినట్టుగా 1930కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ మీ రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో ప్రొఫైల్ పిక్ వాళ్ళతో పెట్టి డబ్బులు అడిగి కూడా దోచేస్తున్నారు. సో 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని వచ్చిన అన్నోన్ నెంబర్ నుంచి కాకుండా వాళ్ళ సొంత నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్, ఏటీఎం స్కామ్. మీరు ఏటీఎం దగ్గర మనీ డ్రా చేసుకుని బయటకు వస్తారు. అక్కడ నుంచి ఒక పర్సన్, హలో అండి, నా ఏటీఎం పోయింది, నా క్యాష్ అర్జెంట్గా కావాలి, నేను మీకు యూపీఐ చేస్తాను, మీరు నా క్యాష్ ఇచ్చేయండి అంటాడు. అలాగే యూపీఐ చేస్తాడు, మీరు క్యాష్ ఇస్తారు, అంతా బానే ఉంది. కట్ చేస్తే వాడు ఆల్రెడీ ఏదో ఫ్రాడ్ చేసిన డబ్బు మీకు పంపిస్తాడు. వాడు కానీ పోలీసులకు దొరికి వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ డబ్బు మీకు పంపించానని చెప్తున్నాడు. అలాంటి కేసెస్ లో మీ అకౌంట్ ని పోలీసులు ఫ్రీజ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇచ్చిన క్యాష్ కి ప్రూఫ్ ఏముండదు. ఇలా కూడా కేసులో తెలియకుండా ఇరుక్కుంటున్నారు. ఈ ఏటీఎం స్కామ్స్ లో ఇది రీసెంట్ గా బయటపడిన స్కామ్. కస్టమర్స్ డ్రా చేసే మనీ రాకుండా ప్యానల్ యాక్సెస్ లో ఒక టేప్ అంటిస్తున్నారు. ఆ తర్వాత నకిలీ కీస్ తో ఆ ప్యానల్ ఓపెన్ చేసి అక్కడ ఇరుక్కున్న మనీ మొత్తం దోచేస్తున్నారు. మీరు వెళ్ళి బ్యాంక్కి కంప్లైంట్ ఇస్తుంటే మీ మనీ డ్రా అయినట్టు వాళ్ళు చెప్తున్నారు. సో ఇది రీసెంట్ గా ఎక్కువగా జరుగుతున్న స్కామ్. ఇంకా నెక్స్ట్, పార్ట్ టైం జాబ్ స్కామ్స్. ఇక్కడ టార్గెటెడ్ ఎవరంటే స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్. రోజుకు 3 గంటల పని, నెలకి 50,000 జీతం. అంటే ఎవరికి మాత్రం టెంప్టింగ్ ఉండదు చెప్పండి. ఈ పార్ట్ టైం జాబ్స్ ఏంటంటే, స్టార్ హోటల్స్ కి గూగుల్ రివ్యూస్ రాయాలని, సినిమాలకి స్టార్ రేటింగ్స్ ఇవ్వాలని, ఇంగ్లీష్ లో ఉన్న నోవెల్స్ ని తెలుగులో రాసి పంపాలని, పెన్సిల్స్ ని ప్యాక్ చేసి పంపిస్తే నెలకి 25,000 నుంచి 35,000 జీతం అని, ఇలా అనేక రకాలుగా జాబ్ జాయిన్ అయ్యే ముందు మీకు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలని, వెరిఫికేషన్ పంపమని, ఓటీపీ పంపమని, మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు కాస్త ఖాళీ చేస్తున్నారు. ఇందులో మోసపోయిన
మోసపోయిన వాళ్ళ లిస్ట్ అయితే చాలా పెద్దగానే ఉంది. ఇలా 5,000 పోగొట్టుకున్న వాళ్ళు, 10,000 పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్లు ఏమి ఇవ్వరు కదా, చెప్పని వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఇంట్లో ఖాళీగా ఉండి ఎంతో కొంత డబ్బులు సంపాదిద్దామని ఫేక్ వెబ్సైట్ని కానీ ఇలాంటి ఫేక్ యాడ్స్ని కానీ నమ్మొద్దు. మీకు జాబ్ ఇచ్చేవాడు మీకు డబ్బులు ఇస్తాడు కానీ మీ దగ్గర నుంచి డబ్బులు అడగడు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంక ఇప్పుడు నేను చెప్పబోయే స్కామ్ అత్యంత డేంజరస్ స్కామ్. ఈ స్కామ్ లో మీ కుటుంబంలో ఎవరో ఒక్కళ్ళైనా వినడమో జాయిన్ అవ్వడమో జరిగే ఉంటుంది. అదే మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్. ఈ స్కామ్ ఏదో ఒక రూపంలో మీ దాకా వచ్చే ఉంటుంది. ఈ స్కామ్ లో మెయిన్ గా ఒక ప్రొడక్ట్ ఉంటుంది. అంటే మనం డైలీ వాడే ప్రొడక్ట్స్ కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, గోల్డ్ కాయిన్స్ కావచ్చు, ఇలా ఏదో ఒక ప్రొడక్ట్ మీరు కొంత అమౌంట్ పే చేసి జాయిన్ అయితే ఆ ప్రొడక్ట్ ని మీకు అంటగడతారు. మీరు మీకు తెలిసిన రిలేటివ్స్ కి, మీ ఫ్రెండ్స్ కి అంటగట్టాలి. అదే ఆ స్కామ్. ఇలా మీకు తెలిసిన రిలేటివ్స్ ని జాయిన్ చేయండి, మీ ఫ్రెండ్స్ ని జాయిన్ చేయండి, మీ నెట్వర్క్ ని నెట్వర్త్ లా మార్చుకోండి అని 10% కమిషన్ అని 20% కమిషన్ అని అనేక రకాలుగా టెంప్ట్ చేస్తారు. వాళ్ళ బుట్టలో ఈజీగా ఎలా పడతారంటే ఒక పెద్ద ఈవెంట్ చేస్తారు. ఆ ఈవెంట్ కి సో కాల్డ్ మోటివేటర్స్, హీరోయిన్స్, సెలబ్రిటీస్ ఇలా అందరూ వచ్చి రకరకాల స్పీచ్లు ఇస్తారు. జీవితంలో ఎలా బాగుపడాలి, రోజులో ఉన్న 24 గంటలని ఎలా ప్లాన్ చేయాలి, వాడి సాడ్ స్టోరీ, వాడి సక్సెస్ స్టోరీ, కోట్లు సంపాదించడం చాలా ఈజీ అని, వాడు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వకముందు ఎలా ఉండేవాడు ఫొటోస్, జాయిన్ అయిన తర్వాత ఎట్లా మారాడు, కార్లు, బ్యాంకాక్ ట్రిప్లు, ఇట్లా అన్ని రకాలుగా షో చేసి చూపిస్తారు. ఇలా ఈవెంట్స్లో వాళ్ళు చూపించే ఫొటోస్ నిజమే, ఫారెన్ ట్రిప్లు కూడా నిజమే, కానీ వాళ్ళు అమ్మే ప్రొడక్ట్ మాత్రమే అబద్ధం. ఈ హడావుడి మొత్తం చూసిన ఒక సగటు పర్సన్ వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ని బట్టి పిచ్చి పట్టిన వాడిలా తెలిసిన రిలేటివ్స్ అందరి దగ్గరికి వెళ్ళి అప్పచెప్పి వాళ్ళతో మనీ కట్టించే ప్రయత్నం చేస్తాడు. మెజారిటీ కేసెస్లో ఈ ప్రొడక్ట్ అనేది ఒక ఫ్రాడ్. కానీ ఎవరికి వాళ్ళు మేము సౌత్ ఇండియాలో గొప్ప కంపెనీ అని, ఇండియాలోనే గొప్ప కంపెనీ అని డబ్బా కొట్టుకుంటారు. నీకు స్కామ్ అని తెలిసే లోపల నువ్వు మునుగుతావు, నీతో పాటు నీకు తెలిసిన 10 మందిని కూడా ముంచుతావు. ఇలాంటి ఈవెంట్స్కి నేను చాలా వెళ్ళా. ఒకడైతే నెక్స్ట్ ఇయర్ నేను హెలికాప్టర్ కొంటా అంటాడు, ఒకటి నేను ఎమ్మెల్యే అయిపోతా అంటాడు. అంటే వాళ్ళు ఎట్లా రెచ్చగొడతారంటే ఒక ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంప్లో ఎట్లా చేస్తారో అట్లా మోటివేట్ చేస్తారు. స్టేజ్ మీద 4 సూట్లు వేసుకుని నుంచుంటారు. మైక్ ఇచ్చి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని అడిగితే నేను ఫుల్ టైం హస్బెండ్ అని ఒకడంటాడు, నేను ఫుల్ టైం ఫాదర్ అని ఒకడంటాడు. అంటే చూడండి జనాలకున్న వీక్నెస్ ని ఎట్లా వాడుకుంటారు. అంటే ఏం కష్టపడక్కర్లా, ఇందులో జాయిన్ అవ్వండి, డబ్బులు సంపాదిస్తారు, ఫుల్ టైం హస్బెండ్, ఫుల్ టైం ఫాదర్. ఇది ఎందుకు డేంజరస్ స్కామ్ అని అంటే ఇక్కడ డబ్బులతో పాటు రిలేషన్స్ కూడా పోతున్నాయి. కారణం మీ రిలేటివ్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ మీ మీద నమ్మకంతోనే కదా అది కొనేది. అది ఫ్రాడ్ అని తెలిసినప్పుడు మీరేం చేస్తారు? మీరు గోల్డ్ కొనాలన్నా, ల్యాండ్ కొనాలన్నా ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ ఉంది. ల్యాండ్ విషయంలో మన ఛానల్లో ఒక వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలాంటి చైన్ మార్కెటింగ్ స్కామ్స్ కొన్ని వందలు బయటపడినాయి, ప్రెసెంట్ కూడా జరుగుతూనే ఉన్నాయి. సిటీలో ఉన్న జనాలకి ఈ స్కామ్స్ గురించి కొంత అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఈ స్కామ్స్ అన్ని కూడా విలేజెస్ లోకి ఎంటర్ అయినాయి. సో అందరికీ ఈ వీడియో చూపించండి, ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా మోసపోతాడు. మన దేశంలో 130 కోట్ల జనాభా ఉన్నారు. అంటే ఎన్ని లక్షల స్కామ్ లో ఎన్ని వేల కోట్ల ఫ్రాడ్ లో ఆలోచించండి. ఇంకా మరిన్ని స్కామ్ సింగిల్ లైన్ లో చెప్పేస్తాను. థాయిలాండ్ లో డేటా ఎంట్రీ జాబ్ అని, మీ సిబిల్ స్కోర్ పెంచుతామని, తక్కువ వడ్డీకి లోన్ వస్తుందని, దుబాయ్ నుంచి గోల్డ్ వచ్చింది, ఇక్కడున్న గోల్డ్ రేట్ కంటే 10% తక్కువకే వస్తుందని, మీకు లాటరీ తగిలిందని, అండ్ ఇప్పుడు ఇంకా AI, ఇప్పుడు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. నిర్మలా సీతారామన్ ఒక ఫేక్ లిప్సింక్ వీడియోతో ఒక ట్రేడింగ్ యాప్ వాళ్ళు 30 లక్షలు దోచేశారు. డొనేషన్ స్కామ్స్, పహల్గాం బాధితులకు ఫండ్ అని, వృద్ధాశ్రమాలని, గోవుల సంరక్షణ అని. నిజంగా వృద్ధాశ్రమాలకు మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటే మీ వీధి చివరిలోనో మీ ఏరియా చివరిలోనో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. స్వయంగా మీరు వెళ్ళి డబ్బులు ఇవ్వండి. ఫేక్ యాడ్స్, మీరు చూసే ప్రతి యాడ్ కూడా నిజం కాదు. ఇప్పుడు వాట్సాప్ లో కూడా యాడ్స్ రాబోతున్నాయంట, జాగ్రత్తగా ఉండండి. ఇలా అనేక రకాలుగా మీరు ఒక టెంపుల్ దర్శనానికి వెళ్ళడానికి హోటల్ బుక్ చేసుకుందాం అనుకున్నా, బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేద్దామని గూగుల్లో టైప్ చేసిన, మీకు లాటరీ తగిలిందని, మీ KYC డీటెయిల్స్ అప్డేట్ చేయాలని, ఇలా అనేక రకాలుగా ఈ సైబర్ స్కామ్ బారిన పడుతున్నారు, డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు. అండ్ ఈ దోచేసిన అమౌంట్ రికవరీలో తెలంగాణ టాప్ లో ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. బట్ దోచేసిన అమౌంట్, రికవరీ అయిన అమౌంట్ మీరు కంపేర్ చేస్తే కేవలం 5%. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఎటువంటి ఫేక్ కాల్స్ వచ్చినా, ఫేక్ యాడ్స్ చూసినా, ఫేక్ వెబ్సైట్స్ కనిపించినా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. దాని నెంబర్ 1930. అండ్ ఫైనల్ గా మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను కూడా 10 మందికి పంపించండి. హోప్ యూ గోట్ ద క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.